కొండరెడ్ల అభివృద్ధికి ఎన్ని కోట్లైనా ఖర్చు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం పూసుకుంట కొండరెడ్ల గిరిజన గ్రామంలో ఎమ్మెల్యే జారి ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీఓ రాహుల్తో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇంటి నిర్మాణాలకు భూమి పూజ చేసిన మంత్రి ఐటీడీఏ ద్వారా మంజూరు చేసిన పిండి మరలను ప్రారంభించారు. రైతుల భూముల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ మోటార్లకు శ్రీకారం చుట్టారు. కొండరెడ్ల వ్యవసాయ భూముల్లో పామాయిల్ మొక్కలు నాటారు. గ్రామంలో జామాయిల్ తోటలు పూర్తిగా తీసివేసి ఆ భూముల్లో పామాయిల్ సాగు చేయాలని ఆదేశించారు. అనంతరం గ్రామస్తులు అధికారులతో కలిసి సమావేశమైన మంత్రి అన్ని శాఖలు సమన్వయం చేసుకుని గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. సమావేశానికి గైహాజరైన అటవీ శాఖ సిబ్బందిపై మంత్రి తుమ్మల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే సమీక్ష నిర్వహించి గైహాజరైన శాఖల సిబ్బందిపై చర్యలు తీసుకోవాలన్నారు. చెప్పినటువంటి యానిమల్ హస్బెండరీలో, సెరికల్చర్లో వీళ్ళ జీవన ఉపాధి పెరిగేటట్టుగా, వీళ్ళ జీవితాలు బాగుపడేటట్టుగా శాశ్వతంగా ఈ పంచాయతీకి సంబంధించినటువంటి అన్ని అంశాలు అవసరమైతే మీకు 5 కోట్ల 10 కోట్ల అవసరమా, ప్లీజ్ సెండ్ ది రిపోర్ట్ ఇమీడియట్లీ. మీరు ఒక సుదీర్ఘంగా ఒకసారి అధికారులందరినీ పిలిపించుకొని వీళ్ళతో కూర్చొని వాళ్ళ అవసరాలన్నింటినీ మీరు సింక్రనైజ్ చేసి శాసనసభ్యులు మీరు ఈ కటుకూరు పంచాయతీని మనం ఈ 2-3 years లో అన్ని రంగాల్లో వాళ్ళ సమతుల్యం చేసి సంతోషంగా ఉంచాలంటే ఏం చేయగలగాలో మీరు చెప్తే, అవసరమైతే సీఎం గారిని అడిగైనా సరే, స్పెషల్ ఫండ్స్ నుంచి అయినా సరే, డెవలప్మెంట్ SDF నుంచి ఈ ఒక్క గ్రామానికి ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చే బాధ్యత నాది. ఏదన్నా వస్తువులు మంచిగా కొనుక్కోవాలనంటే పూచుకొని వెళ్ళేటట్టుగా ఉండాలి. దాంపేట షావుకారు